ఒకసారి బైబిల్ చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగెను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవేమి చేసితివని అడుగగా యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట విను అనెను. అందుకు పిలాతు ఏమిటి అని ఆయనతో చెప్పెను. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు నేను మీతో చెప్పబోయేటువంటి టాపిక్ రిజెక్షన్ ఆఫ్ ఎ కింగ్. రాజుని తిరస్కరించిన విషయాన్ని గురించి, రిజెక్షన్ ఆఫ్ ఎ కింగ్, తిరస్కరించిన విషయాన్ని గురించి ఈరోజు మీతో నేను మాట్లాడబోతున్నాను. యేసుక్రీస్తు వారు భూలోకానికి ఆయన ఒక మానవుడుగా, ఒక కన్య మరియ గర్భములో ఒక శిశువుగా భూమి మీద జన్మించాడు. అలా కాకుండా కానీ స్ట్రైట్గా ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినట్లుగా, అంటే ఒలీవల కొండ మీద నుంచి పైకి వెళ్ళినట్లుగా, రేపు రెండవ రాకడలో కిందికి వస్తున్నట్లుగా కానీ ఒకవేళ స్ట్రైట్గా అక్కడికి వచ్చినట్లయితే 100% ఖచ్చితంగా ఆయన నమ్మేవాళ్ళు. కానీ ఆయన ఎవ్వరూ సిలువ వేసేవాళ్ళు కాదు. కాబట్టి యేసుక్రీస్తు ఆ విధంగా కాకుండా ఆయన కన్య మరియ గర్భంలో ఒక పసిపిల్లవాడుగా, బాలుడుగా పుట్టి ఆయన మనలాగా ఎదిగాడు. పాపము లేనివాడుగా నిరూపించుకున్నాడు, పాపము లేనివాడుగా బ్రతికాడు. ఆయన పాపాన్ని జయించిన వాడుగా, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాలు చేసి నీతి కలిగిన వాడై, పరిశుద్ధుడై, పవిత్రమైనటువంటి రక్తాన్ని మనందరి కోసం ఆయన ఒలికించాడు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న ఒక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తుని సిలువ వేయడానికి ప్రాముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, he said, I am the son of God. And second, he said, I am a king. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పిన కారణాన, నేను రాజుని అని చెప్పిన 2 కారణాల వలన యేసుక్రీస్తు వారిని వాళ్ళు సిలువ వేశారు అని మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలుస్తుంది. 2 reasons. మొదటి రీజన్, ఆయన ఏమన్నారు? ఆయన నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పడం వలన ఆయన దేవునితో సమానునిగా ఎంచుకుంటున్నాడు అనేటువంటి బ్లాస్ఫేమీ అనే అసత్యంతో ఆయన్ని దేవునితో సమానునిగా ఆయన చూసుకుంటున్నాడు, పోల్చుకుంటున్నాడు. ఇది అమానుష్యం అని యేసుక్రీస్తుని వాళ్ళు సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు. అయితే యూదులకి సిలువ వేసే అధికారం యూదులకు లేదు. సిలువ అనేది యూదుల యొక్క మరణశిక్ష కాదు. యూదుల యొక్క మరణశిక్ష ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపటం. ధర్మశాస్త్రం ప్రకారం, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు అని ఆరోపించబడినటువంటి యేసుక్రీస్తుని వాళ్ళు సిలువ వేయాలి అని అంటే రాళ్లతో కొట్టి చంపాలి. కానీ యేసుక్రీస్తు రాళ్లతో కొట్టి చంపబడతాడు అని చెప్పి పాత నిబంధన ప్రవచనాల్లో లేదు. ఆయన సిలువ రక్తాన్ని చిందించాలి. కాబట్టి ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోకూడదు. ఆయన ధనవంతుని సమాధిలో ఆయన
ఉంచబడాలి అనే ప్రవచనాలు ముందున్నాయి కాబట్టి ఆయన సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలంటే సిలువకు ఆయన్ని అప్పగించే అధికారం కలిగినటువంటి అధికారి ఆయన అప్పగించాలి. అప్పగించటానికి శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకునికి ఆ అధికారం లేదు. కాబట్టి అది రోమన్ గవర్నరే దాన్ని అమలు చేయాలి. కాబట్టి యేసుక్రీస్తుని రోమన్ గవర్నర్ అయినటువంటి ఫిలాతు దగ్గరికి, పొంతి ఫిలాతు దగ్గరికి, పొంతియస్ పైలట్ దగ్గరికి యేసుక్రీస్తు వారిని న్యాయం కోసం తీసుకొచ్చారు. ఫిలాతు అడిగాడు, ఏం చేశాడు ఆయన అంటే, వీళ్ళు తప్పుని ఆరోపించటానికి ముందే శిక్షని వీళ్ళే డిసైడ్ చేసి చెప్పేస్తున్నారు. శిక్షని డిసైడ్ చేయాల్సిన వాడు గవర్నర్, శిక్షని డిసైడ్ చేయాల్సిన వాడు జడ్జ్. కానీ వీళ్ళేమంటున్నారు, వీళ్ళు శిక్షని వీళ్ళే డిసైడ్ చేసేసి యేసుని సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి అంటున్నారు. అప్పుడు ఆయన అడిగాడు, చచ్చిపోయేంత నేరం ఆయన ఏం చేశాడు? అప్పుడు వీళ్ళు అన్నారు, ఆయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, మే రాజు అని చెప్తున్నాడు. సరే, రాజు అని చెప్పినంత మాత్రం నా రాజ్యం మీద ఏమైనా దాడి చేశాడా? మిమ్మల్ని ఏమైనా చంపాడా? తన సైన్యంతో మీదకు వచ్చి ఏమైనా దేశాన్ని ఏమైనా పాడు చేశాడా? ఆయన చేసింది నోటితో అన్నాడంతే. కాబట్టి సరే, ఆ తప్పుకి అతనికి కొరడా శిక్ష విధిస్తాను. నేను ప్రతి సంవత్సరం పస్కా పండుగకి ఎవరినైనా నేను విడుదల చేయటం నాకు ఆనవాయితీ. కాబట్టి మరి మీ రాజుని నేను విడుదల చేస్తానంటే వాళ్ళు అన్నారు, మాకు యేసుని విడుదల చేయొద్దు, యేసుని సిలువ వేసి మాకు బరబ్బా అని బందిపోటు దొంగని, మారణ హోమాన్ని సృజించినటువంటి వ్యక్తిని ఏం చేయండి, మాకు విడుదల చేయండి అని వారు కోరుకున్నారు. ఫిలాతు ఆశ్చర్యపోయాడు. ఈ మనిషి ఏ తప్పు చేయలేదు. అతనితో పర్సనల్గా కూడా, యేసుక్రీస్తుతో వ్యక్తిగతంగా కూడా ఆయన అధికార మందిరంలోకి తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తుని ఇంటర్వ్యూ చేశాడు. నువ్వు రాజువా అని అడిగాడు. యేసుప్రభు ఏమన్నారు, నేను రాజుని అని నువ్వే అడుగుతున్నావా? ఎవరైనా నా గురించి నీతో చెప్పారా అంటే, నేనేమన్నా యూదుడినా? నేను రోమీయుడిని. వాళ్ళు ఈ కారణం చేత నిన్ను ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి చెప్పు, నువ్వు రాజువా అంటే యేసుప్రభు వారు చెప్పారు, ఎస్, నేను రాజునే. మరి నీ రాజ్యం ఎక్కడ? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైంది అయితే నేను నీ చేతులకు అప్పగించబడకుండా నా సైనికులు నీతో పోరాడతారు. నా యొక్క సైనికులు నీతో పోరాడలేదంటే నేను ఈ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని కాదు. మరి నువ్వెవరివి? యేసుప్రభు వారు చెప్పారు, నేను సత్యమును సాక్ష్యం ఇవ్వడం కోసం పుట్టాను. ద పర్పస్ ఆఫ్ దిస్ కింగ్, ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ దిస్ కింగ్ ఏమిటంటే, సత్యం అనేదాన్ని, ట్రూత్ అనేదాన్ని అసత్యమైన ఈ లోకంలో చెప్పటానికి, సాక్ష్యం ఇవ్వడానికి మొదట వచ్చా. దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు చెప్పటానికి వచ్చా, రేపు స్థాపించటానికి వస్తా. దేవునికి స్తోత్రం. నేను చెప్పటానికి వచ్చిన రాజునే, దాన్ని స్థాపించటానికి వచ్చినప్పుడు కూడా రాజునే. నువ్వు రాజువా అని అడిగినప్పుడు యేసయ్య స్పష్టంగా చెప్పారు, ఎస్, నేను రాజునే. ఈరోజు రెండు ఆత్మీయమైన సత్యాలు ఈ విషయంలో నుండి మీకు నేర్పించాలి అని నేను ఆశపడుతున్నా. యూదులకి ఒక అవకాశం వచ్చింది. ఏమిటంటే దేవుని కుమారులుగా మార్చబడేటువంటి అవకాశం. యూదులకి దేవుని కుమారులయ్యే అధికారం లేదు. వాళ్ళు దేవుని ప్రజలు మాత్రమే. ఎవరు వాళ్ళు? ఈ యొక్క లోకంలో ఏర్పరచబడిన, ప్రత్యేకించబడిన, రాయల్ ప్రీస్ట్హుడ్ కలిగిన ఒక ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా ఉండడానికి మాత్రమే వాళ్ళు నిర్ణయించబడ్డారు. వారిని ఏర్పరచుకున్న అబ్రహాము దగ్గర నుండి ఏర్పాటు కలిగినటువంటి ఇస్సాకు వరకు, ఇస్సాకులో నుంచి వచ్చినటువంటి యాకోబు, యాకోబులో నుంచి వచ్చిన 12 మంది, 12 మందిలో నుంచి వచ్చినటువంటి ఈ యూదా, ఇజ్రాయేలు అనేటువంటి ప్రజలు ప్రభువు చేత ప్రత్యేకించబడి
ఒక పెక్యూలియర్ నేషన్గా ఉంటూ ఈ దేశం ద్వారా ఈ సర్వ ప్రపంచాలకు నిజమైన దేవుడు ఎవరో నిరూపించటానికి ఒక జాతిని దేవుడు బయటకి తెచ్చాడు. దానికోసమే ఇజ్రాయెల్ ఆ జాతిలో ఉండి ఆ ప్రజలలో ఉండి తన మహిమను, తన గొప్పతనాన్ని, తన అధికారాన్ని, ఆయన ఎవరు అనేదాన్ని సృష్టి మీద, పరిస్థితుల మీద తన అధికారాన్ని చూపించి యూదుల దేవుడే నిజమైన దేవుడు అనే విధంగా కొన్ని అద్భుతాల చేత, సూచక్రియల చేత, మహత్కార్యాల చేత ఆయన వారి ద్వారా రుజువు చేయబడ్డాడు. కింగ్ నెబుకద్నెజర్ ఉన్నాడు, అగ్నిగుండాన్ని చేయించాడు. ఆయనకు మొక్కకుండా దేవునికి ఎవరికైనా మొక్కితే అగ్నిగుండంలో వేస్తానని చెప్పాడు. షద్రకు, మెషకు, అబెద్దునుగో ఏం చేశారు? రాజుకి వాళ్ళు మొక్కలేదు. ఎవరికి మొక్కారు? వారి దేవుని మాటకే లోబడ్డారు. కాబట్టి ఏం చేశారు? వాళ్ళని అగ్నిగుండంలో వేశారు. వేసింది ఎంతమందిని? ముగ్గురిని. కనబడింది ఎంతమంది? నలుగురు. కానీ వచ్చింది బయటికి ఎంతమంది? ముగ్గురే. కానీ అప్పుడు అన్నాడు ఆయన, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. ఈ జాతి ద్వారా పర్పస్ ఏంటంటే దేవుడు ఎవరు అనేదాన్ని బయటికి తీసుకొని వచ్చి సర్వ అన్యులకు, విగ్రహాలకు, లేకపోతే సృష్టికి, సూర్యుడికి, చంద్రుడికి, జంతువులకి, మనుషుల్ని, రకరకాల వాటిని మొక్కుతున్న వాళ్ళకి ఈయనే దేవుడు అని చూపించటానికి ఈ జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ జాతికి ఒక అవకాశం ఇవ్వబడింది. ఏం అవకాశం అంటే, ఓకే, ఇప్పుడు వరకు దేవుని ప్రజలుగానే ఉన్నారు, కానీ ఇప్పుడు దేవుడు మీకు కుమారులయ్యే అధికారం దేవుడు మీకు ఇస్తున్నాడు. ప్లీజ్, ఇఫ్ యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే మీరు ధన్యులు అని ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు అందరికీ దేవుని కుమారులయ్యే అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ద్వారా? ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుదురో వారందరికీ దేవుని కుమారులగుటకు అధికారము అనుగ్రహించబడుతుంది. ఎవరిని అంగీకరిస్తే? యేసుని అంగీకరిస్తే. ఇప్పుడు యేసుని ఏం చేశారు వీళ్ళు? అది సంగతి. అంగీకరించడానికి బదులుగా అంగీకరించకుండా రిజెక్ట్ చేసినా సరిపోయేది. తీసుకెళ్ళి ఏం చేశారు? సిలువ కేసి కొట్టి చంపారు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. రెండో ఆప్షన్ చెప్తున్నాను. వీళ్ళ దగ్గరికి ఆయన రాజుగా వచ్చాడు. ఆయన బేతనియా నుండి యెరూషలేము వరకు గాడిద మీద జకర్యా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాన్ని నెరవేరుస్తూ వాళ్ళందరి ముందు రాజుగా ఊరేగుతూ వెళ్ళాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఐ కేమ్ యాజ్ ఎ కింగ్. నా కింగ్షిప్ని, నా అధికారాన్ని మీరు అంగీకరిస్తే మిమ్మల్ని అందరినీ కూడా నా యొక్క పరలోక రాజ్యంలో, మీరు భూమి మీద ఎవరు? మీరు భూమి మీద దేవుని ప్రజలు, కానీ ఇప్పుడు హెవెన్లీ సిటిజన్స్గా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు మీరందరూ కూడా ఎర్త్లీ సిటిజన్స్. యేసుక్రీస్తు అనే రాజుని ఇప్పుడు మీరు అంగీకరిస్తే మిమ్మల్ని అందరినీ హెవెన్లీ సిటిజన్స్గా చేయటానికి నాకు అధికారం ఉంది, నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని వాళ్ళందరినీ ఆయన హెవెన్లీ సిటిజన్స్గా చేయటానికి ఒక్క ప్రావిజన్ కూడా ఇవ్వబడింది. ఇఫ్ దే యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ కింగ్. ఆయన్ని ఒకవేళ రాజుగా వాళ్ళు అంగీకరిస్తే, ఇప్పుడు కుమారులుగా అంగీకరించబడ్డానికి అవకాశం, ప్రజలుగా, రాజుగా అంగీకరిస్తే ఆయనకి ప్రజలుగా, నిత్యత్వంలో ప్రజలుగా ఉండిపోయే అవకాశం. రెండు అవకాశాలు అనుగ్రహించబడినాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు చెప్పాలి. ఈ యేసుక్రీస్తుని నమ్మి, ఈ యేసుక్రీస్తు ద్వారా పొందాల్సిన దాన్ని పొందడానికి బదులుగా యేసు ఇచ్చే దాన్ని తిరస్కరించి యేసుక్రీస్తునే తీసుకెళ్ళి ఏం చేశారు? సిలువ కేసి కొట్టారు. ఈ రాజును అంగీకరించడానికి బదులుగా రాజుని రిజెక్ట్ చేసి, తిరస్కరించి
ఈ రాజును తీసుకెళ్ళి లోకంలో ఉన్నటువంటి కైసరు అనే రాజుతో, ఫిలాత్ అనే రాజుతో అధికారంతో ఈ రాజును తీసుకెళ్ళి సిలువ వేసి చంపేశారు. మరి ఇప్పుడు వీళ్ళు దేని కోల్పోయారు చెప్పండి? మీకు క్లారిటీ ఇస్తున్నా దీన్ని. వీళ్ళు ఏం కోల్పోయారు? నెంబర్ 1, దే లాస్ట్ దేర్ సన్షిప్. వాళ్ళ యొక్క కుమారత్వాన్ని, పరలోకములో తండ్రి పిల్లలుగా ఎప్పటెప్పటికీ ఉండిపోయే భాగ్యాన్ని వాళ్ళు దే లాస్ట్. అబ్రహాము దగ్గర నుంచి, దావీదు దగ్గర నుండి, లేకపోతే ఎవరైనా సరే తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి తండ్రి అయిన యెహోవా దేవా అనే పిలవాలి తప్ప మై ఫాదర్ అని ఎలోనుగా పిలవగలిగిన అర్హత ఎవ్వడికి ఇజ్రాయేలుకి లేదు. ఆ భాగ్యం ఇవ్వాలని దేవుడు వస్తే, అవకాశం ఇస్తే వీళ్ళు ఏం చేసుకున్నారు? దాన్ని పోగొట్టుకున్నారు. ప్రజలుగా ఉండే అవకాశం వస్తే దాన్ని ఏం చేసుకున్నారు? దాన్ని పోగొట్టుకున్నారు. మరి వీళ్ళకి కలిగింది ఏంటి? మరి వీళ్ళకు దొరికింది ఏంటి? కుమారులు అవ్వడానికి దేవుడు అవకాశం ఇస్తే పోగొట్టుకున్న కారణాన వీళ్ళు ఏమయ్యారో తెలుసా? దేవునికి శత్రువులయ్యారు. ఇది కూడా చెప్తున్నాను మీకు, జాగ్రత్త వినండి. దేవునికి ఏమయ్యారు? దే బికేమ్ ఎన్ ఎనిమీస్. కుమారుడిని అంగీకరించకపోతే పోయారు. సిలువ వేసిన కారణాన వాళ్ళు చేసిన పని ఏమిటంటే, ఫిలాతు ఈ నీతిమంతుని యొక్క దోషం, ఈ నీతిమంతుని యొక్క రక్తాపరాధం నా మీదకి కానీ నా పిల్లల మీదకి కానీ రాకూడదని ఆయన చేతులు కడుక్కుంటే వీళ్ళు ఏం చేశారు? మా మీదకి మా పిల్లల మీదకి వచ్చునుగాక నీ వాళ్ళని వాళ్ళ పిల్లల్ని చక్కగా తెచ్చి ఉగ్రతలో పెట్టారు. ఏం జరిగింది? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే ఒక రోమన్ ఎంపరర్ చాలా షార్ట్ టైం పరిపాలించాడు. ఎంపరర్ వచ్చి యెరూషలేము దేవాలయం మీద దాడి చేసి యెరూషలేము దేవాలయాన్ని కాల్చిపారేసి పందిని తీసుకొచ్చి దాంట్లో బలిచ్చి రాయి మీద రాయి నిలువనీయని దినములు వస్తాయని ప్రభు చెప్పినట్లు రాతికి మధ్యలో బంగారం పెట్టారట. ఆ బంగారాన్ని ఒలవడం కోసం మొత్తం రాళ్ళన్నీ కూడా అతను మొత్తం పడదోసి చిత్రహింసలు పెట్టి కొన్ని లక్షల మంది యూదుల్ని చంపేస్తుంటే దేశంలో నిలవలేక దేశం వదిలి ప్రపంచ దేశాలకు దిక్కు దశ లేకుండా ఉన్న ప్రామిస్ ల్యాండ్లోంచి, దీవించబడిన స్థలంలో నుంచి వాళ్ళు మొత్తం ప్రపంచానికి చెదిరిపోయారు. వాళ్ళకి నిలువ నీడ లేనివారుగా, సొంత భూమి లేనివారుగా, సొంత స్థలం లేనివారుగా, చల్లా చెదురై పుట్టకొకడు లేకపోతే చెట్టుకొకడు అన్నట్లుగా ప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు. వాళ్ళు మేము యూదులమి అని బయటికి చెప్పుకోకుండా వాళ్ళ అంతరంగంలోనే వాళ్ళు యూదులమని చెప్పుకుంటూ, ఏదో జాతి వాళ్ళమని చెప్పుకుంటూ వాళ్ళు సర్వైవ్ అవుతూ చాలా కాలం 19 centuries 1900 సంవత్సరాలు వాళ్ళు అదే బ్రతుకులో అదే భయంలో ఉన్నారు. కారణం ఏమిటంటే కుమారుణ్ణి వాళ్ళు ఏం చేశారు? మీకు కాయిన్కి వేరొక పక్కకి చెప్తున్నాను. అనదర్ సైడ్, కాయిన్కి రెండవ ప్రక్కన ఈ యేసుక్రీస్తు భూలోకానికి దేవుని కుమారుడుగా వస్తే, దేవుని కుమారుణ్ణి వాళ్ళు వద్దు అని సిలువ వేస్తే మనం ఏం చేశాం చెప్పండి? ఏర్పాటులో లేని వాళ్ళం, అన్యజాతిలో ఉన్నవాళ్ళం, రాతికి రప్పకి పూజ చేసేవాళ్ళం, సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజించే వాళ్ళం. మనకొక సందేశం వచ్చింది, ఒరేబాయ్ వాళ్ళు ఆ యేసుని రిజెక్ట్ చేశారు, మరి ఈ యేసు దైవ కుమారుడు, ఈయన మీరు అంగీకరిస్తారా అంటే మనం ఏం చేశాం? మనం అంగీకరించాం. జాగ్రత్తగా వినండి, మనం ఏం చేశాం? మనం అంగీకరించిన కారణాన మనకేమొచ్చింది? కుమారత్వం వచ్చేసింది.
వాళ్ళు రిజెక్ట్ చేసిన కారణాన్ని ఎన్ని బాధలు పడ్డారో చెప్పాను. మనం అంగీకరించిన కారణాన వారసులం కాకపోయినా, కుమారత్వం పొందటానికి అర్హత లేకపోయినా ఖచ్చితంగా మనం ఏమయ్యాం? ఈ రోజున వారసులమయ్యాం, అర్హులమయ్యాం. తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యం మనకి దొరికింది. ఒకవేళ ఆయన ఎవరాడో అన్నట్టు ఆయన మొహం చూసినా, మన మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా, ఎవరిని మనం నమ్మామో, ఎవరిని మనం అంగీకరించాం, ఏంటయ్యా మొహమాట పెట్టావు, ఎవరనుకున్నావు ఆయన అంటే అవునవును కరెక్టేలే అని అనే విధంగా ఎవరున్నాడు ఆయన? మన మధ్యవర్తి. మనం ఎవరిని అంగీకరించామో ఆయన మన తరపున తండ్రితో మాట్లాడే అర్హతను, భాగ్యాన్ని మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన్ని రాజుగా వచ్చాడు. బేతనియా నుంచి యెరూషలేం వరకు రాజుగా వెళ్ళి ఆయన ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్టుగా చూపించాడు. కానీ ఈ రాజు మాకొద్దు అని చెప్పి ఆ రాజుని వాళ్ళు సిలువ వేసి చంపారు. కానీ మనం ఏం చేశామంటే, అయ్యా నువ్వెవరివి? మా రాజువి, మాకెవ్వరు లేరు, నువ్వు రాజుగా ఉండు, మా అధికారిగా ఉండు, మా ప్రభువుగా ఉండు, నువ్వే మా దేవుడుగా ఉండు అని ఆయన్ని మనం రాజుగా చేసుకున్నాం. కాబట్టి ఈ రోజున ఆయన మనకేమయ్యాడు? ఆయన మన రాజు అయ్యాడు. ఆయన రాజైన కారణంగా ఆయన రాజ్యములోకి తన ప్రజలుగా ఉండడానికి, ఎప్పుడు నిత్యత్వము ఆయన రాజ్యములో తన ప్రజలుగా ఉండిపోవడానికి మనకు అవకాశాన్ని దయచేశాడు. దేవునికి స్తోత్రం. దావీదు రాజుగా ఎంతకాలం ఉన్నాడు? ఆయన రాజరికం కింద జనాలు ఎంతకాలం ఉన్నాడు? కానీ మన ప్రభువు మరణం లేనివాడు. మనకు కూడా మరణం లేకుండా పునరుద్ధాన శక్తితో మనల్ని కూడా లేపి ఆయన రాజుగా ఉండి యుగ యుగములు పరిపాలన చేసే వాడుగా ఆయన ఉండబోతున్నాడు. ఆయన పరిపాలనలో మనందరినీ ఉంచాడు. స్తోత్రం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్య బాధపడ్డాడు అని జ్ఞాపకం చేసుకోవాలా? యేసయ్య దెబ్బలు తిన్నాడని జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన ద్వారా నీకు నాకు కలిగిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా? చర్చ్, లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు యేసుక్రీస్తు దెబ్బలు తిన్నాడు అని చెప్పి నువ్వు ఏడిసినా ఆయన దెబ్బలకు స్వస్థత ఏమి చెప్పాలి? ఆయన దెబ్బలకు స్వస్థత ఏమి రాదు. ఇప్పుడు ఏడుపు కాదు కావాల్సింది. ఆయన శ్రమ ద్వారా నీకు అనుగ్రహించబడిన దాన్ని నువ్వు ఉపయోగించుకొని నువ్వు ఆ పొజెషన్ని పొందితే చాలు. అది యేసు కావాల్సింది ఈరోజు. ఎఫ్రాయిం ఎక్కడ? యేసు కావాల్సింది ఈరోజు ఆయన ఇచ్చినటువంటి దాన్ని మనం పొజెస్ చేయటమే ప్రభువుకు మనకు కావాల్సినటువంటి విషయం. కాబట్టి ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తున్నాను. వాళ్ళ కోసం అనుగ్రహించబడిన దాన్ని వాళ్ళు చేతులారా పోగొట్టుకున్నారు. మనకు అనుగ్రహించబడిన దాన్ని అవలీలగా మనం ఏం చేసాం? పొందుకున్నాం. ఇంకా ఎవరైనా పొందుకొని వారు ఉంటే దయచేసి ఈ సీజన్లోనైనా మన రక్షకుడైన యేసుక్రీస్తు మన కొరకు అనుగ్రహించిన ఈ విలువైనటువంటి రక్షణని మీరు స్వీకరించాలి అని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. మీరు యూదుల్లాగా రిజెక్ట్ చేసేవాళ్ళుగా కాదు, తిరస్కరించి పోగొట్టుకొని నష్టపోయి లేకపోతే ఆ హాని పొందేవాళ్ళుగా, మరణం పొందేవాళ్ళుగా కాదు, ఆయన ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని నిత్య జీవం పొందేవారుగా సిద్ధమవ్వాలి అని మీకు ప్రేమతో మనవి చేస్తున్నా. ఆమేన్. సెకండ్ సెక్షన్, రెండవ సెక్షన్. అవకాశాలు కొన్నిసార్లు దేవుడు మనకిస్తాడు. ఏం చేస్తాడు? మనం అభివృద్ధి పొందడానికి, మన స్థితిగతుల్లో బాగుపడడానికి, మనం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి దేవుడు కొన్ని అవకాశాలు మనకిస్తాడు. ఆ అవకాశాలు మనకిచ్చినప్పుడు ఎవడు అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడో, ఎవరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో, ఇది దేవుడిచ్చింది, దీనివల్ల మనకు ఆశీర్వాదం ఉంది, దీనివల్ల మన దీవెన ఉంది అని ఎవరు గ్రహించగలుగుతారో ఆ అవకాశాన్ని వినియోగించుకున్నవాడు ధన్యుడు. వాడి జీవితంలో వాడు
ఖచ్చితమైన మేలు పొందుతాడు. నీకు అవకాశాలు అనుగ్రహించబడినప్పుడు అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే, నీకు ఇచ్చినటువంటి అవకాశం నువ్వు పాడు చేసుకుంటే, నీ అంత దరిద్రుడు ఉండడు. ఆ దరిద్రాన్ని నువ్వు అనుభవిస్తూ తప్పైపోయిందన్నా మరలా అది సరిచెయ్యబడద్దో లేదో కూడా తెలియదు. కాబట్టి జాగ్రత్తగా వివేచించాల్సిన విషయం ఏమిటంటే, మనకు అవకాశం దొరికినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. డిస్టర్బెన్స్ ఎక్కువ. ఒకసారి మీతో చెప్తున్నాను, జీవితంలో కూడా అవకాశాలు అన్ని సమయాల్లో రావు. అవకాశాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు వాటిని మనకిచ్చినప్పుడు వాటిని వెంటనే మనం ఏం చేసుకోవాలి? ఉపయోగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీ జీవితాల్లో మీరు ఎలా ఉన్నారు? మీ జీవితాల్లో మీరు ఏం చేస్తున్నారు? ప్రభు మీకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్ని మీరు మిస్ అవుతున్నారా, పోగొట్టుకుంటున్నారా? లేకపోతే వాటిని పొందుకొని అనుభవించి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదానికి నేనే సాక్షిని అని చెప్పి ప్రభువుకు చూపించే వాళ్ళుగా ఉన్నారా? నా జీవితంలో ఒక క్రూషియల్ టైం వచ్చింది. అట్ ద ఏజ్ ఆఫ్ 18 ఆర్ సంథింగ్ 20 నన్ను చిన్నప్పుడే దేవుని సేవకు సమర్పించారు మా తల్లిదండ్రులు. నేను పెద్ద డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఈ సేవలో ఉన్న సమస్యలు, ఈ సేవకుల్ని కొంతమంది తక్కువగా చూసే జీవితం, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఇది మనకు అసలు మన నేచర్కి ఇది సూటబులే కాదు. కాబట్టి సేవకులకు సపోర్ట్ చేసేవాడుగా ఉందాం, సేవ వద్దు అని నేను ఒక డెసిషన్కి వచ్చాను. నేను నిర్ణయానికి వచ్చాను. నాకున్నటువంటి అప్పుడున్నటువంటి ఆ వయసులో ఆలోచించిన జ్ఞానంతో. సరే, ఒకరోజు ఒక పాస్టర్ గారు ఎక్కడ సమ్వేర్ ఎక్కడో ఇట్లాగే వాక్యం వింటున్నాను. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడంటే, మొత్తం నా విషయం అంతా తెలిసినోళ్ళలాగా, ఈ రోజైనా నువ్వు దేవునికి లోబడితే మంచిది, లేకపోతే నీ పితరుల శాపాలు ఏమైతే నీ మీద ఉన్నాయో ఆ శాపాలే నేను రాజ్యం వెళ్తాయి. నువ్వు దేవునికి లోబడితే దేవుని ఆశీర్వాదాలు ఏమైతే ఉన్నాయో ఆ ఆశీర్వాదాలు నీ జీవితంలోకి వస్తాయి. శాపాలు కావాలో ఆశీర్వాదాలు కావాలో కోరుకో అని చెప్పి ఆయన వాక్యం చెప్తున్నాడు. నేనేమో ఇది నాకే లోన తగులుతుంది కానీ మనకు కాదులే, ఇది అప్పుడే మనకెందుకు, ఈ కమిట్మెంట్ చేసిన దగ్గర నుంచి లైఫ్ లాంగ్ ఫిక్స్ అయిపోతాం మనం అని చెప్పి నేను నాది కానట్టుగా నేను దాన్ని మనసులో నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నా, నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని సేవలోంచి పక్కకి వెళ్ళిపోతున్నావు, లోకాన్ని డబ్బుని చూస్తున్నావు, నువ్వు మనుషుల్ని చూస్తున్నావు, నీ ఫ్రెండ్స్ని చూస్తున్నావు, నీకేదో పరువు పోద్దని చూస్తున్నావు అని నా అంతరంగం నా మీద నేరారోపణ చేస్తున్నా నేను దాన్ని ప్రక్కన పెట్టి కూర్చున్నా. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు, సంఘర్షణలో ఉంది ప్రాణం. ఆ రాత్రి తెల్లవారుజామున 5 గంటలకి లేచి ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, నాకున్నటువంటి కన్స్ట్రెయిన్స్ ఇవి, నాకు పరిచర్య విషయంలో, సేవ విషయంలో నాకున్నటువంటి ఇబ్బంది ఇది అని ఫస్ట్ నేను చెప్పింది ఏమిటంటే, ఒకళ్ళ దగ్గర నేను తీసుకోవడం అనేది నాకు మొహమాటకు సంబంధించిన విషయం. 10th క్లాస్లోనే మా నాన్న నన్ను తిడితే, నీ డబ్బు నాకు అవసరంలా అని వెళ్ళి ఒక హోటల్లో సూపర్వైజర్గా చేరిపోయి అక్కడ 1500 శాలరీ ఇస్తానంటే ఆ 1500 తీసుకొచ్చి నీకు ఇస్తా, నన్ను ముట్టుకోవటం కానీ మాట్లాడటం కానీ చేయబాకు అని చెప్పిన రోషగాడిని నేను. నాకెవరో కానుకిస్తుంటే ఆ కానుక తీసుకొని నేను బ్రతకటం నాకు ఇష్టం లేదయ్యా, వాస్తవంగా నాకు ఇష్టం లేదు. నేను మనసారా కష్టపడి సంపాదించగలిగిన శక్తి సామర్థ్యాలు ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, రీసోర్సెస్ ఇచ్చావు, కాబట్టి కష్టపడి బ్రతుకుతానయ్యా, నీ సేవకు సపోర్ట్ చేస్తానంటే ఐ హర్డ్ ఏ వాయిస్, నీ డబ్బు నాకు అవసరం లేదు, నువ్వు నాకు కావాలి. నీ డబ్బు నాకు అవసరం లేదు, నువ్వు నాకు కావాలి. మళ్ళా ఏడ్చి ప్రార్థన చేశాను. అయితే ఇక నాకు ఇది తప్పదు అనుకుంటే మళ్ళా 2వ రోజు ఒక యాక్సిడెంట్ అయింది, కింద పడిపోయాను. లారీ నా తల మీద ఎక్కాలి. ఆ కింద పడిన తర్వాత ఒక స్వరం, ఇప్పుడుకైనా లోబడతావా
ఇప్పుడుకైనా లోబడతావా? ప్రాణం మీద భీతితో, ప్రాణం మీద భయంతో సేవకు వచ్చాను కానీ ఇష్టంతో నేను దీనికి రాలేదు. ఆ నెక్స్ట్ రోజు నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తూ చెప్పాను, నా చేతులు నా జీవితంలో ఎవ్వరికి నేను చాచకుండా ఉండాలనుకున్నాను. ప్రభు చెప్పారు, నువ్వు చాచకూడదు అనే మనసు నీకుంటే చాచే అవకాశాన్ని నేను నీకు ఇవ్వను. ఎవరికి స్తోత్రం. ఆ రోజైనా ఈ రోజైనా నా గుండెల్లో అదే రోషం, నా గుండెల్లో అదే పట్టుదల. దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా నా ప్రభువు దాన్నే నిలబెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? అవకాశం నీ ముందుకు వచ్చినప్పుడు దాని కాళ్ళ తన్నుకుంటే నష్టపోయేది నువ్వే. ఏమో మరి లాస్ట్ వీక్ ఒకవేళ లోకంలో ఉంటే సంపాదించేవాడో నాకు తెలియదు, తర్వాత సంగతి తర్వాత. కానీ లోకంలో ఉంటే మాత్రం మొన్నే నా ఫ్రెండ్ వాసు, ఇద్దరం కలిసి చదువుకున్నాం, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. తర్వాత మనం లాస్ట్ వీక్ మచిలీపట్నం వెళ్ళాను, నాతో చదువుకుని ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. రంగా నీకు వీడు ఇంకో ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడు గుర్తున్నాడన్నా, వాడు కూడా హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. ఇంకొకటి ఎవరినో జ్ఞాపకం చేశాడు, నాతో చదువుకున్నవాడు, వాడు మాల్దీవ్స్ వెళ్ళి వాడు చచ్చిపోయాడు. నా ఫ్రెండ్ సర్కిల్లో దాదాపు 6 అంటే థిక్ ఫ్రెండ్స్, నాతో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 5 6 చచ్చిపోయారు. అప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ దేవుని సేవలో ఉన్నాను కాబట్టి బ్రతుకున్నానేమో, లేకపోతే నేను వెళ్ళిపోయేవాడినేమో. ఎందుకంటే దేవుడు లేకపోతే మనకు భయం ఉండదు, దేవుడు లేకపోతే మనం చేసే పనులకు రిస్ట్రిక్షన్ ఉండదు, ఆటంకం ఉండదు, ఏమైనా మనం చేసేస్తాం. కాబట్టి నేను అసలే ఇంకో రకంగా చెప్పాలంటే వీళ్ళందరికంటే ఫాస్ట్గా ఉండేవాడిని. ఏమో నా పరిస్థితి ఎట్లుండేదో. కానీ నేను నమ్ముతాను, ఈ రోజున నా దేవుడు నాకు ఇచ్చిన ఒక్క అవకాశాన్ని నేను దానికి లోబడ్డాను, ఆయనకి తల వంచాను. ఇష్టం లేకపోయినా తల వంచాను. తర్వాత దాని విలువేంటో ఆయన నాకు బోధించాడు. ఈ రోజున నేను ఆశీర్వాదకరంగా మారడం కాదు, నా ద్వారా వేల మంది ప్రజలకి నన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు స్పష్టంగా మీతో కూడా చెప్తున్నాను, వెన్ గాడ్ గేవ్ యూ ఆపర్చునిటీ, ప్లీజ్ యూటిలైజ్ ఇట్. సిలువ మీద 2 దొంగలు ఉన్నారు, 2 తిట్టినోళ్లే. కానీ ఒక్కడికి ఒక్క రియలైజేషన్ వచ్చింది. ఆ రియలైజేషన్తో ఈ కొద్దిసేపు అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అని ఆ దొంగ ఏం చేశాడు? యేసు, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం, ఆ ఒక్క అవకాశం ఉపయోగించుకున్నందుకు నిత్య అగ్నిగుండంలోకి వెళ్లకుండా నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోయాయి. అవకాశాలు ఎప్పుడూ రావు, అవకాశాలు నిన్ను వెతుక్కొని నీ దగ్గరకు రావు, నీ దగ్గరకు వచ్చినప్పుడే ఉపయోగించుకో. పోగొట్టుకున్నావా, మనంత దరిద్రులు ఇంకొకరు ఉండరు. ఇజ్రాయేలు దరిద్రం ఎంత ఘోరం అంటే, మనం కుమారులం అయ్యాం, వాళ్ళు కుమారులు అవలా. మనం పరలోకం వెళ్ళడానికి మన కోసం యేసు వస్తాడు, వాళ్ళ కోసం యేసు పరలోకం తీసుకెళ్తాక రాడు, తన్నే వాళ్ళ నుంచి రక్షించడానికి వస్తాడు. వాళ్ళని ఏమిటి, ప్రపంచం వాళ్ళ మీద యుద్ధం చేసి చంపడానికి రెడీ అయితే రక్షించడం కోసం వస్తాడు, కానీ మన కోసం మాత్రం పరలోకం తీసుకెళ్ళడానికి వస్తాడు. రేపు ఆయన ప్రక్కన, యేసుక్రీస్తు ప్రక్కన వధువు సంఘంగా ఉండేది మనం ఉంటాం, కానీ వాళ్ళు ప్రక్కన ఉండరు. కారణం, ఆయన కుమారునిగా రిజెక్ట్ చేశారు, మనం అంగీకరించాం. రాజుగా రిజెక్ట్ చేశారు, మనం ఆయన రాజుగా అంగీకరించాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మీతో చెప్తున్నాను, మీ జీవితాల్లో నేను దీన్ని చాలా అధ్యయనం చేసి చెప్తున్నాను. మీ తాతల దగ్గర నుంచి, మీ ముత్తాతల దగ్గర నుంచి కొన్ని లక్షణాలు మీలో కనబడతా ఉంటాయి.
ఆ లక్షణాలు మీ నాశనానికి, మీ నష్టానికి అవి కారణమవుతూ ఉంటాయి. ఈ రోజున వీళ్ళు యేసు అనే రాజుని రిజెక్ట్ చేయడానికి కారణమే ఈరోజే కాదు, వీళ్ళ పితరులు కూడా ఇదే పని చేశారు. వీళ్ళ పితరులు కూడా ఇదే పని చేశారు. చూడండి ఒకసారి, బైబిల్ చూడండి ఒకసారి. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 5వ వచనం నుంచి. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవాళ్ళు కాదు. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఏం చేయి? మాకు ఒక రాజును నియమించుము. అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అన్నారు. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించు. వారు నిన్ను విసర్జింపలేదు గాని, ఎంత మాట అన్నాడు చూడండి దేవుడు, వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాట నుండి నేటి వరకు తాము చేయుచు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అట్లా చేస్తూనే ఉన్నారు. కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించు. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము. ఆగండి. ఒకరోజు ఇజ్రాయేలు ప్రజలు ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చి అడిగారంట, సర్వలోక మర్యాద చొప్పున అందరి దేశాలకు రాజులు ఉన్నారు, మాకొక్కలకే రాజు లేడు. వాళ్ళందరికి యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళ రాజు ముందుండి వాళ్ళ యుద్ధాలు జరిగిస్తున్నాడు. మరి మా ముందు వెళ్ళటానికి ఏ రాజు కూడా మాకు లేడు, కాబట్టి మాకు రాజు కావాలి అన్నారంట. ఏం కావాలన్నారు? సమూయేలు వచ్చి దేవుని దగ్గర చెప్పాడు, అయ్యా ఇట్లా అంటున్నారు ప్రజలు. దేవుడు సంతోషించాడా, బాధపడ్డా? హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అయ్యా ఏ రాజు వీళ్ళని ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించాడు? సమూయేలు. వీళ్ళు బానిసలుగా బొచ్చులెత్తుకుంటూ, కప్పలెత్తుకుంటూ, గంపలెత్తుకుంటూ, బరువులెత్తుకుంటూ ఉన్నప్పుడు ఏ రాజు వీళ్ళని బానిసత్వం నుంచి రక్షించాడు? సమూయేలు. ఎర్ర సముద్రం ముందు నిలబడితే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వీళ్ళ రాజు ఎవడయ్యా? వీళ్ళు ఎడారిలోనికి వస్తే 40 సంవత్సరాలు వీళ్ళని పోషించిన రాజు ఎవరు? సమూయేలు. 33 రాజుల్ని జయించి నాటని, తోటల్ని, కట్టని, ఇళ్ళని వీళ్ళకిచ్చి ఒక్క రాత్రిలోనే భూస్వాములుగాను అధికారులుగాని చేసిన రాజు ఎవడయ్యా? ఈరోజు ఏ రాజును వద్దంటున్నారు వీళ్ళు? చెప్పాలి. ఏ రాజును వద్దంటున్నారు వీళ్ళు? ఈ రాజుని వద్దని, ఇంత మేలు చేసిన నన్ను వద్దని వీళ్ళు ఒక మనిషి అనే రాజును కోరుకుంటున్నారా? సరే, కనీసం నన్ను విసర్జించారు, పాస్టర్గా నిన్ను విసర్జించలేదుగా, ప్రవక్తగా నిన్ను విసర్జించలేదు కదా, నువ్వు మాకు అవసరం లేదని అనలేదు కదా, సరే వెళ్ళు, నువ్వే సాక్షి, వాళ్ళకి నిన్నే సాక్షిగా పెడుతున్నా, వాళ్ళు కోరుకున్నట్లే వాళ్ళకి రాజుని ఏర్పాటు చేస్తా. ఆ రాజు వీళ్ళ పంటలో ట్యాక్స్ వసూలు చేసుకుంటాడు, వీళ్ళ పిల్లల్ని పనోళ్ళ కింద పెట్టుకుంటాడు, వీళ్ళ భూములు కావాలంటే దౌర్జన్యంగా తీసేసుకుంటాడు, ఆయనకి కోపం వస్తే వీళ్ళని చంపవతల పడేస్తాడు. వాడు ఏం చేసినా అడగడానికి హక్కు ఎవడికి లేదు. వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి వీళ్ళ జీవితంలో శిక్ష అనుభవించాల్సింది వీరే, వదిలేయ్ అన్నాడు. దేవుణ్ణి రాజుగా వద్దని, మనుషుల్ని రాజుగా కావాలనుకుని
ఇంకేదో కావాలనుకుని ఎదురు చూసినటువంటి యూదులు ఒక్క రాజైన దావీదు తప్ప రాజులందరూ కూడా వీళ్ళకి నష్టాలు చేసిన వాళ్ళే కానీ వీళ్ళకు మేలు చేసిన వాడు ఎవ్వడు కూడా లేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఈ రోజున రాజుగా వచ్చిన యేసుని వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసా? వీళ్ళ తాతల బుద్ధి కూడా అదే, వీళ్ళ నాన్నల బుద్ధి కూడా అదే. వీళ్ళ రక్తంలో ఉన్న డిఎన్ఏ రిజెక్షన్ డిఎన్ఏ, తిరుగుబాటు చేసే డిఎన్ఏ, లోబడని డిఎన్ఏ. వీళ్ళు దేవునికి దేవుని మాటకు లోబడే జాతి కాదు ఇది. కాబట్టి దాని పర్యవసానాన్ని వాళ్ళే అనుభవించుకుంటారు. ఆ రోజున దేవుడు వదిలేశాడు, ఈ రోజున దేవుడు వదిలేశాడు. కాబట్టి వాళ్ళు ఎంత నష్టపోయారు అని అంటే, వాళ్ళు ప్రపంచం మొత్తానికి చెల్లాచెదురైపోయి నిలువ నీడ లేకుండా మరలా దేవుడి దగ్గరకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు 19 శతాబ్దాలు 1900 సంవత్సరాలు దేశ దిమ్మరులుగా బ్రతకాల్సి వచ్చింది. ఈరోజు మీతో ఒక మాట చెప్తున్నాను. మన జీవితాల్లో ఉన్న కొన్ని నష్టాలకు కారణం నీ పితరుల్లాగానే, మీ పూర్వీకుల్లాగానే, లోకస్తుల్లాగానే మీరు ఒకవేళ ప్రవర్తిస్తున్నారేమో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ మనకు బోధించినప్పుడు వెంటనే దాన్ని మనం తిరస్కరించినట్లయితే వెంటనే ప్రభు ఇచ్చే ఆశీర్వచనాలు మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఆమేన్. కొన్నిసార్లు మీ నష్టాలకు కారణం మీ పితరుల రక్తంలోంచి వచ్చిన మీ కోపాలు కావచ్చు, మీ కక్షలు కార్పణ్యాలు కావచ్చు, మీ అవిధేయత, మీ అజ్ఞానం కావచ్చు, మీ లోభం, మీ లోపం కావచ్చు, మీ లోన మీ డిఎన్ఏ ద్వారా ఏమైతే మీకు సరఫరా అయిందో అవే మీ నష్టాలకు ఒకవేళ కారణం కావచ్చు. కాబట్టి ఈరోజు హోలీ స్పిరిట్ని అడగాలి, పరిశుద్ధాత్మను అడగాలి. కొందరిలో దరిద్రం అట్లాగే కొనసాగిపోతూ ఉంటుంది. 50 ఏళ్ళకి వాళ్ళ మగాళ్ళు చచ్చిపోతున్నారంటే 50 ఏళ్ళకి అట్టాగే చచ్చిపోతూ ఉంటారు. డైవర్స్ అయిపోతుందంటే కొంతమందిలో వాళ్ళ పిల్లలకు కూడా డైవర్స్ అయిపోతూ ఉంటుంది. కొందరికి పిల్లలు పుట్టట్లేదంటే వాళ్ళకు కూడా తర్వాత పిల్లలు పుట్టరు. కొందరు కొంత స్టేజ్ వరకు బాగుండి ఆ తర్వాత ఫాల్ అయిపోతున్నారు, పడిపోతున్నారంటే వాళ్ళ తరం కూడా అట్లాగే ఉంటుంది. ఈ వారసత్వాన్ని గుర్తించి మా నాన్నలో జరిగింది, మా తాతలో జరిగింది, మా పూర్వీకుల్లో జరిగింది, నాలో జరగడానికి వీల్లేదు. నా యేసుక్రీస్తు యొక్క శుభకరుని నామములో నాలో నుంచి, నా దగ్గర నుంచి ఆ శాప పాపాలు బ్రేక్ అయిపోయి నా దగ్గర నుంచి ఆశీర్వాదం, నా యేసు డిఎన్ఏ ఈరోజు నా జీవితంలో పని చేయాలని ఎవరు కోరుకుంటారో యేసయ్య కార్యాలు, యేసయ్య దీవెన వాళ్ళ జీవితంలో కొనసాగుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దాన్ని వివేచించే నేత్రం, గ్రహించగలిగిన నేత్రం మన జీవితంలో ఉండాలి. చాలామంది భర్తలు చచ్చిపోతూ ఉంటారు, మీ పితరులకు కూడా అట్లాగే జరుగుద్ది. చాలామంది క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి, మీ పితరులకు కూడా అలాగే వచ్చినాయి. వీటన్నిటినీ నువ్వు నోటితో చెప్పి క్యాన్సిల్ చేయాలి, వివేకంతో క్యాన్సిల్ చేయాలి. ఎవ్వరు ఈ వీళ్ళకి అజ్ఞానం ఉండబట్టి వాళ్ళ పితరులు యెహోవా దేవుని విసర్జిస్తే వీళ్ళు యేసుక్రీస్తుని విసర్జించారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలకించండి. ఈ రోజున అలాంటి రిజెక్షన్ డిఎన్ఏ, తిరుగుబాటు డిఎన్ఏ, వ్యతిరేకించే డిఎన్ఏ, నాశనాన్ని తెచ్చుకునే డిఎన్ఏ మనలో లేకుండా యేసు ఎలా తండ్రికి విధేయుడుగా ఉన్నాడో మనం కూడా దేవునికి విధేయులమై ఉండి ఆ యొక్క ఆశీర్వాదమే మనలో కొనసాగాలి. కానీ తిరుగుబాటు చేసిన నష్టం మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. సో దే రిజెక్టెడ్ దేర్ కింగ్, సో దే రిజెక్టెడ్ దేర్ సేవియర్. వారు యేసుక్రీస్తుని వారు ఆ దేవుని కుమారుడు అన్నందుకు సిలువ వేశారు. నేను మిమ్మల్ని కుమారులు చేస్తాను అని చెప్తే మనందరం ఏమయ్యాం? ఇప్పుడు ఆయన కుమారులం అయిపోయాం.
ఆయనకి ఏమైపోయాం మనం ఇప్పుడు? ప్రజలం అయిపోయాం. లాస్ట్ ఫైనల్ ఈ విషయాన్ని మనం చూసి ఒకసారి ముగించుకుందాం. బైబిల్ చూడండి ఒకసారి. 1 సమూయేలు 18:20. 1 సమూయేలు ఇందా చదివినటువంటి విషయమే. 8వ అధ్యాయం 18:20. ఆ దినమున మీరు కోరుకునిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. ఆగండి. ఆ దినమున, ఏ దినమున? మీరు నష్టపోయి బాధపడుతున్నటువంటి దినాన్న ఒకవేళ మీరు ఏడ్చినా మొర్ర పెట్టినా మీరు తీసుకున్న నిర్ణయానికి నేను మీ ప్రార్థన వినను. అయ్యా, ఈ రాజు మమ్మల్ని చంపేస్తున్నాడు, ఈ రాజు మాకు వద్దయ్యా, ఇప్పుడు నువ్వే మా రాజుగా కావాలంటే ఆయన అటు తిరుగుతాడంట, నాకేం వినబట్టలేదని. నాకేమి అటు తిరుగుతాడంట ఆయన. మరలా స్పష్టంగా చెప్పాడు ఆయన, ఈరోజు మీరు కోరుకుంటున్నారు, మీరు కోరుకున్నది మీకు ఇచ్చేస్తారు, నేను ఆపను. మీకు సెల్ఫ్ విల్ ఇచ్చాను, మీ నిర్ణయం మీ నిర్ణయమే మీకు కానీ రేపు నష్టపోయిన తర్వాత మరలా వచ్చి మీరు అయ్యా అని అంటే మీ ప్రార్థన నేను. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడే జాగ్రత్త అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇన్ ఫైనల్, వారు దేవుని కుమారుణ్ణి తిరస్కరించారు, మనం దేవుని కుమారుణ్ణి మనం అంగీకరించాం, మనం దేవుని కుమారులుగా మార్చబడ్డాం. రాజుని తిరస్కరించారు, మనం రాజును అంగీకరించాం, ఈ రోజున ప్రభు యొక్క పిల్లలుగా మనం మార్చబడ్డాం. మరి యేసుక్రీస్తు రాజేనా? మరి రాజు అయితే ఆయన రాజ్యం ఎక్కడా? ఆయన సైన్యం ఎక్కడా? ఆయన ఎక్కడ పరిపాలన చేస్తున్నాడు? ఏం చేస్తాడు? బైబిల్ చూడండి ఒకసారి. రెవల్యూషన్ 17, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. 12వ వచనం దగ్గర నుంచి. వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని, జాగ్రత్తగా వినండి, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునునై యున్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై యున్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఆగండి. ఎవరంటే ఈయన? ఈ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. మరలా చెప్పండి, ఈ గొర్రె పిల్ల ఎవరు? ప్రభువులకు ప్రభు, రాజులకు. వీరు ఎవరిని కాదన్నారు? ఎవరిని సిలువ వేయమన్నారు? తీర్పు తీర్చగలిగిన ఈయన రాజే కాదు, ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈయన మాకొద్దు అన్నారు, ఈయన మాకొద్దు అన్నారు. ఈ రోజున ఈ యొక్క లెంటీ డేస్లో ఆయన మరణాన్ని గూర్చి మనం ఏడవడం కాదు, ఆ మరణం ద్వారా మనకు అనుగ్రహించబడిన శ్రమాను ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆధిక్యతను మీకు ఈ రోజున ప్రకటిస్తున్నాను. ఏమిటా ప్రకటన అంటే, ఈ రాజుని వాళ్ళు తిరస్కరించారు, ఈయన కానీ నీ రాజు అయితే నీ రాజుని గెలవగలిగినది ఏది కూడా లేదు. మరలా చెప్తున్నా, వారు ఆ రాజుని తిరస్కరించారు, సిలువ కేసి కొట్టారు. కానీ ఈ రాజుని నీ రాజుగా నువ్వు నేను అంగీకరిస్తే ఈ రాజుని గెలవగలిగిన శక్తి ఏ రాజుకి, ఈ రాజుని గెలవగలిగిన శక్తి ఏ పరిస్థితికి లేదు. ఈరోజు నిన్ను పరిపాలించటానికి చూస్తున్న ఏ పరిస్థితినైనా ఒక్కసారి నీ రాజు వైపు చూసి, అయ్యా ఒక్కసారి దీని సంగతి చూడు, ఈ ఉద్యోగాలేమి నన్ను బాధ పెడుతుందయ్యా, నా రాజా
ఒక్కసారి దీని సంగతి చూడు. ఈ అనారోగ్యం నన్ను బాధ పెడుతుందయ్యా. రాజా ఒక్కసారి చూడు. ప్రభువా ఈ పిల్లలు లేని తను నన్ను బాధ పెడుతుందయ్యా. ఒక్కసారి చూడు. ఈ శత్రువు నన్ను బెదిరిస్తున్నాడయ్యా. ఒక్కసారి చూడు. ఈ దరిద్రం లేకుండా చేస్తుంది తండ్రి. ఒక్కసారి చూడు. నీ రాజు ఎదురు తిరగలిగింది నీ రాజుకి ఏది లేదు. ఈజ్ హీ యువర్ కింగ్? విల్ యు యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ కింగ్? ఈయన నీ రాజేనా? ఈరోజు నీ రాజును నువ్వు హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నావా? ఇఫ్ ఇట్ ఈస్ సో, నీ రాజు యొక్క అధికారం, నీ రాజు యొక్క రాజ్యం నువ్వై ఉంటావు. ఆ రాజ్యాధికారం కింద ఈరోజు మన సమస్యలన్నిటినీ ఆయన తన హస్తగతం చేసుకొని వాటి అంతు ఆయన చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఎట్లా యుద్ధం చేస్తాడు? ఎట్లా యుద్ధం చేస్తాడు? కనాను జయించినప్పుడు వీళ్ళకి రాజులు ఉన్నారా? చెప్పండి. కనాను జయించినప్పుడు వీళ్ళకి రాజులు ఉన్నారా? లేరు. వీళ్ళ ముందున్నది ఎవరు? వీళ్ళ ముందున్నది వరదీసిన చేత కత్తి పట్టుకున్నటువంటి ఒక మహాదేవదూత ఎరికోలోకి ఎంటర్ అవ్వటం యెహోషువ ఎదురు కనపడ్డాడు. ఆయన అన్నాడు, కందిరీగలతో నేను యుద్ధం చేయిస్తానన్నాడు. సైన్యం మీద కత్తులు వేసుకుని వస్తుంటే కందిరీగలను వదిలేడు దేవుడు. ఏంటిని వదిలాడు? కందిరీగలను వదిలేడు దేవుడు. ఏ కత్తెట్టి నరుగుతారు వాటిని? ఏం చేస్తారు వాటిని? మీదకొచ్చే సైన్యం తిరిగి పారిపోయేటట్టు చేస్తే పారిపోయేవాడిని వెళ్ళి కత్తెట్టి నరికారు. వెళ్ళి పారిపోయేవాడిని ఏం చేశారు? కత్తి పెట్టి నరికారు. ఇంకా ఎవడైనా దొరకకుండా పారిపోతుంటే అక్కడి నుంచి పిడుగులు వడగండ్లు వేసి వాళ్ళని ఏం చేశాడు? అక్కడ చంపేశాడు. ఆ తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి చేతులు పైకెత్తి యుద్ధం యెహోవాది అన్నారు. నీ పక్షాన పనిచేస్తే దేవుడు దేన్ని వాడాలో దాన్ని వాడతాడు. చెప్పండి, యేసు నా రాజు. మీ అంతరంగంలోకి చెప్పండి, యేసు నా రాజు, నా అధికారి, నా పరిపాలకుడు, నన్ను పోషించువాడు, నా పక్షమున నిలబడువాడు, నా ముందు నడుచువాడు, నా తరపున యుద్ధం చేయువాడు, నాకు విజయాన్ని ఇచ్చువాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మన రాజులకు రాజును, మన ప్రభువులకు ప్రభువును, మన రాజుగాను, మన అధికారిగాను, మన ప్రభువుగాను మనం హృదయపూర్వకంగా స్వీకరిద్దాం, హృదయపూర్వకంగా అంగీకరిద్దాం. ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా ఆ గర్వాంధులు ఏ విధంగా నష్టపోయారో నష్టపోయిన దృష్టాంతరాన్ని ఎరిగిన వారంగా మరలా తిరిగి వారి వలె తప్పు చేయకుండా, వారి పితరుల వలె తప్పు చేయకుండా, వారు తండ్రి అయిన యెహోవా దేవుని రాజుగా వద్దన్నారు, ఆయన కుమారుడని యేసుక్రీస్తు అనే రాజుగా వద్దన్నారు. కాబట్టి వారి జీవితం ఎలా మిగిలిపోయిందో మీరు విన్నారు. ఈరోజు మనల్ని మనం ప్రకటించుకుందాం, ఆయనే మన రాజు, ఆయనే మన పరిపాలకుడు, మన ప్రభువే మన అధికారి, ఆయనే మన దేవుడు, ఆయనే మనల్ని నడిపించువాడు, పరిపాలించువాడు, సంరక్షించువాడు. ఎస్ తండ్రి, ఈ ఆదివారం ఈ అవగాహనతో వారు రాజుని సిలువుకి వేసి కొట్టారు, కానీ మా రాజుని మేము గుండెల్లో ప్రతిష్ఠించుకుంటున్నాం. మా ప్రభువుని మా రాజుగా, మా ప్రభువుగా మేము విశ్వసిస్తున్నాం. ఆయన దేవుని కుమారుడు అన్నందుకు ఆయన శిక్ష విధించారు. ఈరోజు మమ్మల్ని కుమారులుగా నువ్వు స్వీకరించినప్పుడు మా ప్రభువు మా తండ్రి అని మేము ఒప్పుకున్నాం. ఈరోజు నేను అంగీకరించినందుకు మేమందరం కూడా నీ పిల్లలుగా మార్చబడ్డాం. దేవా, ఈ న్యూ జెరూసలేం సంఘాన్ని ఎందరెందరూ ఆయన అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులకు ఒక అధికారం అనుగ్రహించబడి ఉన్నది అని మీరు చెప్పిన మాట ప్రకారం మమ్మల్ని అందరినీ మీరు కుమారులుగా అంగీకరించినందుకు స్తోత్రం.
నీ కుమార్తెలుగా స్వీకరించినందుకు స్తోత్రం. నీ స్వాస్థ్యముగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. నిశ్చయముగా నీ బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. ఈ వారమంతా మీ సురక్షితమైన రెక్కలలో, మీ కాపుదలలో, పరిశుద్ధాత్మ యొక్క సంచ కరువులో నీ బిడ్డల్ని మమ్మల్ని కాపాడుమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ, ఎవరైతే వారు గుప్పిలు విప్పి వారు దేవుని వాక్యానికి లోబడి దేవుని మాటకు భయపడి, ఎవరైతే దశమ భాగాన్ని నీకిచ్చి వారి కానుకను నీకిచ్చి వారి మాటలతో కంటే వారి కానుకతో నిన్ను ఆరాధించారు, క్రియలతో ఆరాధించిన వారు మీ చేత క్రియారూపకంగా దీవించబడ్డానికి వారు అర్హులు. నిశ్చయంగా నీ ఆశీర్వాదం నిండుగా వారికి ప్రసాదించి ఈ మేలు చేత వారిని తృప్తిపరచుమని, వారి ధన నిధులు ఎన్నటికీ తక్కువ కాకుండా నీ దీవెనతో సమృద్ధితో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభువా నా తండ్రి, మరి ప్రత్యేకంగా ఈ రోజున ఎవరెవరు క్రొత్తగా వచ్చారో వారందరినీ ఈ రోజున మా ప్రభు యొక్క రాజుల రాజు ప్రభువులకు ప్రభు చేత ఆశీర్వదించబడిన నామములో దీవిస్తున్నాము నాయన. నీ బిడ్డలకు క్షేమము దీవెన కలుగునుగాక. ఈ వారమంతా మీ సురక్షిత రెక్కల్లో భద్రపరచుమని, ఎవరెవరు ఏ అవసరతలతో వచ్చారో దేవాని అభిషక్తునిగా ప్రార్థన చేస్తున్నా, నీ మందిరములో ఉన్నటువంటి సమృద్ధిలో నుండి దేవా వారికి కావలసినటువంటి నీ సహాయాన్ని వారికి అనుగ్రహించి మేలుతో వారిని తృప్తిపరిచి వచ్చే ఆదివారం వారి సాక్ష్యం చెప్పు విధంగా మీ కార్యం జరిగించుమని ప్రార్థన చేస్తూ, గత మా ప్రయాణాలన్నింటిలో నువ్వు తోడై ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ వార కార్యక్రమాలన్నింటిలో తోడై నడిపించుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసం, ఆయన ప్రభువుగాను రాజుగాను దేవునిగాను జీవితకాలము అంగీకరించి అనుసరించుటకు సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్.